స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తున్న క్రమంలో మరి హైకోర్టు మరి ఒక తీర్పు వెలువరించింది. బీసీ బిల్లుపై గవర్నర్ తేల్చకముందే జీవో ఎలా తెస్తారు అని చెప్పి ప్రశ్నిస్తోంది. ఇదే క్రమంలో గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు ఆగలేరా అంటూ కూడా ప్రశ్నిస్తోంది. జీవో 9 ఆధారంగా ఎన్నికలకు ఎలా వెళ్తారని కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఏ క్షణమైన స్థానిక నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో ఎన్నికల సంఘం ఇటు డీజీపీతో కావచ్చు, అలాగే మరి తెలంగాణ చీఫ్ సెక్రటరీతో కావచ్చు నిన్న సమావేశం జరిపింది. సో ఎన్నికల సంఘం ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీంట్లో మరి గవర్నర్ ఇష్యూలో మొత్తానికి నిర్ణయం తీసుకోకుండా ముందు మీరు ఎలా ఎన్నికలకు వెళ్తారు, ఆర్డినెన్స్ మీద క్లారిటీ రావాలని చెప్పి చెప్తున్న తరుణంలో ఈరోజు ఇదే అంశంపై మరి బిగ్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమిత్రా ఆనంద్ గారు, సో బీజేపీ పార్టీ నుంచి డాక్టర్ పివి రెడ్డి గారు, శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు డాక్టర్ గారు. సో ముందుగా కోటేశ్వరరావు గారితో మొదలు పెడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు సార్ మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇక మరికొన్ని గంటల్లో వెలువడుతుంది అని చెప్పి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం, జీవో 9 తీసుకొస్తున్నామని చెప్పి మరి ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న క్రమంలో ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఎన్నికల సంఘం కూడా సమావేశం కావడం కావచ్చు, సో లాస్ట్ మినిట్లో హైకోర్టు మరొకసారి తీర్పు ఇవ్వడం, దీన్ని ఎట్లా చూస్తాం సార్? ఈ అంశం గురించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా నా అభిప్రాయాలని స్పష్టంగా చెప్పాను. ప్రభుత్వం జీవో ఇచ్చినా లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వాటిని హైకోర్టులో సవాల్ చేస్తారు. హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిస్తుంది అని చూసినప్పుడు గతంలో బీహార్ విషయంలో లేదా సుప్రీంకోర్టుల నేపథ్యంలో దానికి అనుగుణంగానే తీర్పు వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని నేను గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా నేను మళ్ళా అదే చెప్తున్నాను. ఎందుకు అంటే గతంలో వివిధ సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు కానివ్వండి, ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రక్రియను అడ్డుకోవటానికి నిరాకరించినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి హైకోర్టు 2 విషయాలు స్పష్టం చేసింది. మేము దీన్ని విచారిస్తాము, అయితే ఆ విచారణ నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ఆ విచారణ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. దానికంటే ముందే గవర్నరు బిల్లులకు ఆమోదం లేకుండా మీరు ఎట్లా చేస్తారు అనేటువంటి ప్రశ్నను కూడా ముందుగానే లేవనెత్తినటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు తీర్పు ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సూచనలు చేస్తుంది అనేది కూడా ఆసక్తి కలిగించేటువంటి అంశం అనేది నా అభిప్రాయం. అందువలన 8వ తారీఖు విచారణ మరి ఎన్ని రోజులు సాగుతుందో తెలియదు. 8వ తారీఖుకు మళ్ళా వస్తుంది. అయితే నేను అనుకోవటం ఏమిటంటే అప్పట్లోగా సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసు అది తేలేటువంటిది కాదు. మరి తేలినప్పుడు ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి దాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి జీవో లేదా ఉత్తర్వు చట్టం ఏదైతే ఉందో ఆ మేరకు 50% లోపుగా ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం మీరు ఎన్నికలు జరపండి. ఒకవేళ తర్వాత తీర్పులు వచ్చి అటువంటి హక్కు, రిజర్వేషన్లు పెంచేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అనేటువంటి అభిప్రాయం కలిగితే తర్వాత మీరు ఎన్నికలు అందరికీ నిర్వహించుకోండి అని తీర్పు చెప్పే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఏమైనప్పటికీ కోర్టు ఫలానా చెప్తుంది, ఫలానా విధంగా చెప్తుంది, లేదా ఫలానా విధంగా చెప్పదు అని మనం జోస్యం చెప్పడానికి లేదు కనుక ఇది ఒక ఆసక్తికరమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పగలను. ఓకే సార్. ఎర్రం రాజిరెడ్డి గారు ఒక నిమిషం మీరు స్టేబుల్గా ఉండండి, మీరు కదలొద్దు. లైవ్ ఉంది సార్, ఇది లైవ్, మీరు అక్కడే ఉండండి ప్లీజ్.
ఓకే 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 అంటే నేను సో airport లో మొత్తానికి ఉన్నాను, flight ఒకవైపు గవర్నమెంట్, మరొక వైపు గవర్నర్, దీంట్లో జ్యుడిషియల్ వ్యవస్థ మరొకసారి కూడా స్థానిక ఎన్నికల విషయంలో మరి ఒక వ్యక్తి రెడ్డి ఏదో పేరుంది అతను దీంట్లో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఒక మాట సార్, చెప్పండి. ఎందుకంటే ప్రభుత్వ కోర్టు కూడా స్టే ఇస్తానని చెప్పింది. ఉమ్, మీరు అప్పుడు ఏమన్నారంటే మన గవర్నమెంట్ లీడర్ ఏమన్నారంటే ఉమ్, మేము సమయం ఉంది, ఇంకా మేము ఇప్పుడే చేయట్లేదు కదా అంటే ఆ మాట మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఉమ్, కాకపోతే ఒకటి ఏంటంటే ఆ హైకోర్టులో ఎవరైతే క్వశ్చన్ స్పష్టంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్ట ప్రకారంగా 285 సవరణ చేయకుండా అండ్ అదే విధంగా 200 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 200 దాన్ని ఎలా అధిగమిస్తారో చెప్పండి, అది చెప్పకుండా హడావుడిగా వెళ్ళడం ఏంటి అని చెప్పేసి సూటిగా క్వశ్చన్ చేయడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా బిల్లు జీవో తీయడం అనేది న్యాయబద్ధంగా కాదు. ఎందుకంటే తమిళనాడులో మనం తీశారు, వారికి ఏం కాలేదు కదా, మేము కూడా వెళ్ళొచ్చనే ఉద్దేశంగా ప్రభుత్వం ధైర్యం చేసినట్టుగా కనబడుతుంది. కానీ ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా సాగాలి. హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన తీర్పు ప్రకారంగా, సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వీళ్ళు ముందుకెళ్ళినట్టుగా కనబడతా ఉంది. కానీ ఇదంతా చూస్తా ఉంటే మళ్ళీ ఇది ఏదో ఒక రకంగా ఈ ఎలక్షన్ వాయిదా వేసినట్టుగా కనబడతా ఉన్నది. కనుక ఏదైనా చట్ట ప్రకారంగా చట్టంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇట్లాంటి ప్రశ్నలు కూడా హైకోర్టు స్పష్టంగా ఇచ్చింది. వాటి మీద వివరణ ఇవ్వాల్సి ఉన్నది. దసరా సెలవుల తర్వాత ఎంబడే విచారణ చేపడతా అన్నారు. మన దసరా సెలవుల తర్వాత హైకోర్టు నిర్ణయానికి కొరకు మనం వేచి చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. న్యాయవాదిగా మీరు ఎయిర్పోర్ట్ నుంచి మరి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇక ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, డాక్టర్ శివకుమార్ లాల్ గారు, ఆయన ఏం మాట్లాడతారు ఒకసారి చూద్దాం. డాక్టర్ శివకుమార్ గారు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? మరి మరొకసారి హైకోర్టులో మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామనుకుంటున్నారు. అదే క్రమంలో హైకోర్టు అయితే కొంత మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతోంది. బీసీ బిల్లుపై గవర్నర్ తేల్చకముందే జీవో ఎలా తెస్తారని ప్రశ్నించడం కావచ్చు. గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు ఆగలేరా? సో దీంట్లో విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. సో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒకవైపు ఎన్నికల కమిషన్ మొత్తానికి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక బ్రేక్గా మనం చూడొచ్చా? మరి ఇంతకీ ఆ కేసు వేసిన వ్యక్తి ఎవరు? దాంట్లో బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, అతను బీజేపీ, కాంగ్రెస్? ఒకవైపు బీసీలంతా కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎన్నికలు జరగాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మరి బీసీల పట్ల నిబద్ధతతో ఉందని చెప్తున్నారు. అడ్డుకుంటే ఊరుకోమని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. సో మరి జీవో ఇచ్చినట్టే ఇచ్చి మీరే కేసు వేయించారని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి ఒకవైపు ఇంకో వార్త కూడా, ఏ క్షణమైనా స్థానిక నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్త కూడా కనిపిస్తోంది. ఏం చెప్తారు డాక్టర్ శివకుమార్ లాల్? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే, బీసీలకు ఏదైతే 42% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేయాలో అది చేస్తూ పోవడం జరిగింది. కానీ ఈ రోజు ఆర్డినెన్స్ తెచ్చినా లేకపోతే అసెంబ్లీలో బిల్ పాస్ చేసినా ఇంకా అవి రెండు కూడా పెండింగ్ ఉండడం జరిగింది. ఆ పెండింగ్ ఉన్నా కానీ ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఈ నెల 30 తారీఖు ఏదైతే గడువు ఇచ్చిందో దాని విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పింది, ఒకవేళ బీజేపీ వైఖరి బిల్లు గిట్ట పాస్ చేయకుండా అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా అయినా సరే 42% ఇచ్చి ఎలక్షన్స్ కి పోతుంది లోకల్ బాడీస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో కూడా ఇదే నిర్ణయంగా మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు ఏదైతే 42% అనే రకంగా ఈ జీవో పాస్ చేస్తే దాని మీద హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిన వాస్తవం నిజము. ఎందుకంటే ఇటు గవర్నర్ కానీ లేకపోతే అటు రాష్ట్రపతి తరఫుకి ఇంకా ఏం రాలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ 8వ తారీఖు వరకు ఏదైతే టైం ఇచ్చింది, అవసరం అనుకుంటే ఏదైతే గవర్నర్ నుంచి కానీ రాష్ట్రపతి నుంచి కానీ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి, లేదంటే అవసరమైతే ఇంకా సమయం అడగండి అని చెప్పి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే కేసు వేసిండో ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారానే కోర్టులో కేసు వేస్తే డైరెక్ట్ జడ్జి గారే చెప్పడం జరిగింది. జీవో పాస్ అయినాకనే, జీవో వేసిన తర్వాతనే మీరు మళ్ళీ రండి అని చెప్పి వాళ్ళని కూడా తిరస్కరించడం జరిగింది. ఇవంతా మనం ఎప్పటికప్పుడు అందరు కూడా దీన్ని వాచ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల ఏదైతే బీసీలకు 42% ఇస్తామనేది అయితే కట్టుబడి ఉందో దాని మీద ఖచ్చితంగా
ఒకవేళ ఆ, ఈ రాష్ట్రపతి నుంచి కానీ లేకపోతే గవర్నర్ నుంచి కానీ ఏమి రాకపోయినా ఎట్టి పరిస్థితుల పార్టీ పరంగా అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ లాల్ గారు. డాక్టర్ పివి రెడ్డి గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ వాదన విన్నారు కదా, సో మొత్తానికి హైకోర్టు తీర్పు కూడా మీరు ఫాలో అప్ అయ్యారు అనుకుంటున్నాను. సో బీసీ బిల్లుపై గవర్నర్ తేల్చకుండా జీవో ఎలా తెస్తారు? గవర్నర్ చేత మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరి దీనిపైన ఒక కొలికి తీసుకొస్తారా? ఎలాగో రాష్ట్రపతి దగ్గర అసెంబ్లీలో వేసిన చట్టం పెండింగ్లో ఉంది. గవర్నర్ అయిన ఆర్డినెన్స్కి ఆమోదం తెలుపుతారా? డాక్టర్ పివి రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ బిల్ అయినా కూడా ఏదైనా కూడా ఇట్లాగే అయిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే వాళ్ళకి కనీసం దాని మీద అవగాహన ఉందా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, లేకపోతే పబ్లిక్ లో ఒక యాక్సెప్టెన్స్ ఉంటుందని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తానికి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. అంతకుముందు వాళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో దాన్ని కొట్టేశారు. తమిళనాడులో ఇప్పుడు ఏదైతే ఆ 69% ఏదైతే ఉందో 9th షెడ్యూల్లో చేర్చారో అది పెండింగ్ లో ఉంది. అది సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉంది ఇప్పటికి కూడా. ఇంకా అది క్లారిటీ లేదు దాని మీద. పక్కాగా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కర్ణాటకలో వీళ్ళు తీసుకొచ్చిన సర్వే కూడా 2017 తీసుకొచ్చిన సర్వే కూడా అట్లాగే అయిపోయింది. ఆ రిపోర్ట్ కూడా అట్లాగే పెట్టారు. అయినా కూడా మళ్ళీ ముందుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కాల్చుకుంటా ఉంది. హైకోర్టులో కానీ ఏ కోర్టుకి వెళ్ళినా కూడా ఏముంటుంది, నేను హైకోర్టు ఒకటి డివిజన్ బెంచ్ ఒకటే అడిగారు. గవర్నర్ దగ్గర బిల్స్ ఉన్నా కూడా రాష్ట్రపతికి బిల్స్ పంపించినా కూడా ఎందుకు మీరు అది యాక్సెప్ట్ చేయకముందే మీరు ఎందుకు జీవో ఇష్యూ చేస్తా ఉన్నారు? జీవో ఇష్యూ చేయాల్సిన అవసరమే ఉంది, ఇంత తొందరగా వెళ్ళాల్సిన అవసరమే ఉంటుంది, ఎందుకు వెళ్తున్నారని చెప్పి అడుగుతా ఉంది. 1 వీక్ 10 days 15 days 1 month వెయిట్ చేయొచ్చు కదా అని ఆలోచన. మీరు దాంట్లో మీరు జీవో ఇప్పుడు ఒకవేళ నిజంగానే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళి మీరు రిజర్వేషన్ అమలు చేస్తా అంటే అది పబ్లిక్ కదా, ఓటు వేసేది పబ్లిక్. ఎవరికి వేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ మీకెందుకు ప్రాబ్లం? అది ఎంప్లాయ్మెంట్ తర్వాత దీంట్లో ఎడ్యుకేషన్లో ఉంటే అది బెటర్ ఉన్నట్టుగా ఆర్గ్యుమెంట్స్ చూసాను నేను, ఆర్గ్యుమెంట్స్. సో డెఫినెట్గా ఇదంతా కూడా పోస్ట్పోన్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ మంత్ 8th పోస్ట్పోన్ చేశారు. సో ఏం జరుగుతుంది అనేది ఆ తర్వాత తేలాల్సిన. ఎందుకంటే ఒకటి ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి కేసులో కానీ, తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కిషన్ రావు కేసులో కానీ ఇదే ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఇదే మహారాష్ట్ర ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఏదైతే చట్టం ఉందో, బిల్లు ఉందో దాన్ని కొట్టేసారు ఆ టైంలో. అలాంటిది మళ్ళీ ఇదే జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కూడా చూస్తే ఈవెన్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు జీవో రిలీజ్ చేసి ముందుకెళ్ళినా కూడా రేపొద్దున హైకోర్టులో డెఫినెట్ గా మరి అది ఆర్గ్యుమెంట్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కంటిన్యూ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. సో దాన్ని రేపొద్దున వీళ్ళు ఛాలెంజ్ చేసి ఈ 50% ఏదైతే క్యాప్ ఉందో సుప్రీంకోర్టులో రాజ్యాంగంలో వేయరాదని దాని మీద కంటిన్యూస్ గా అన్ని రకాలుగా ఎక్కడే ఒక తమిళనాడు తప్పితే తమిళనాడులో కూడా బై ఫోర్స్ 9th షెడ్యూల్ పెట్టించి దాన్ని ముందుకెళ్ళిన పరిస్థితి. కానీ ఆ టైంలో అంతకంటే ఎక్కువ ఏం లేదు చెప్పాలంటే. ఎక్కడ కూడా జరగదు. ఒకవేళ జరగాలంటే పార్లమెంట్ లో జరగాలి, పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలి, రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలి. అప్పుడే కానీ ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రైట్. ఓకే వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 42% కాదు వాళ్ళు ఇచ్చేది, మేము 45% కూడా ఇద్దామని వెంకటరెడ్డి గారు ముందుకెళ్తున్నారు. వెంకటరెడ్డి గారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మరి కులగణన చేసింది. అదే క్రమంలో అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్రపతికి పంపించారు. ఇదే క్రమంలో అక్కడి నుంచి ఆమోదం రాని నేపథ్యంలోనే కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ వద్దకు పంపించారు. సో తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీలో తీర్మానానికి మీరు ఆమోదం తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, హైకోర్టు చెప్తోంది. సో అది దాని దగ్గర నుంచి క్లారిటీ రాకుండా మీరు ఎలా జీవో తీసుకొస్తారని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, తెలంగాణలో మరి గ్రామ పరిపాలన కుంటుపడిపోతుంది. సో దీంట్లో మీరు ఆ గవర్నర్పై, ఎందుకంటే కేంద్రమే గవర్నర్ నియమిస్తుంది కనుక ఈ అంశంలో తెలంగాణ బీజేపీ ఎలాంటి కార్యాచరణ చేస్తుంది చెప్పండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు దగ్గర January 31, 2024లో
సర్పంచ్ ఇది 10 కాలం అయిపోయింది, దగ్గర దగ్గర 20 నెలలు దాటుతుంది, 20 నెలలు వస్తుంది. అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ, లేకపోతే ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ నుంచి కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేవు. టోటల్ గా గ్రామీణ వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయింది. దీనికి కారణం బీజేపీనే అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది కదా. మీరు రాష్ట్రపతి దగ్గర బిల్లును ఆమోదించారు, పోనీ అక్కడ పోయింది, ఇక్కడైనా గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం నుంచి నిధులు రాకుండా బీజేపీనే అడ్డుకుంటోందని చెప్పి కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా. సో ఆ నిందలు ఎందుకు భరిస్తున్నారు? మరి తెలంగాణ అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? కేంద్రంలో మరి బడ్జెట్ పెట్టినప్పుడు తెలంగాణకు నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి గతంలో బీఆర్ఎస్ ఆరోపించింది, ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనికేం చెప్తారు చెప్పండి. భారతీయ జనతా పార్టీకి దీనికి వీళ్ళకి సంబంధం నాకు అర్థం కావట్లేదు. చెప్పండి ఒకసారి. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంటే గారు, నేను ఒకటి చెప్తున్నాను, నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 56% ఉన్న బీసీలని 42% కుదిస్తూ దాంట్లో 10% ముస్లింలకు ఏ విధంగా చేర్చారు, ఎందుకు చేర్చారు చెప్పాలి. దాని సమాధానం చెప్పకుండా ముందు పోతా అంటే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. క్లారిటీ ఉంది. 40% నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వాలి అది కానీ 40% 10% ముస్లింలు పెంచుకుంటూ తర్వాత దాన్ని ఒక ఎంపరికల్ డేటా పూర్తిగా సర్వే చేయకుండా ఒక బిల్ రిపోర్ట్ తీసుకొచ్చి ఒక ఎంపరికల్ డేటా తీసుకొచ్చి మోసం చేస్తుంది అంటే డెఫినెట్ గా బీసీలు మోసం చేస్తుందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? వెంకరెడ్డి గారు ఒక నిమిషం. సుమిత్రానంద్ గారు, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు తీసుకొచ్చారు? బీసీలని మోసం చేయడానికి. వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి తెలిసి అన్ని తెలిసి కూడా 42% ఇవ్వకూడదు, ఇవ్వలేరు అని చెప్పి తెలిసి కూడా, ఎందుకంటే ఎక్కడైనా ఇస్తున్నారా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా? మరి తమిళనాడులో తప్పితే తమిళనాడులో కేసు ఉంది ఇప్పుడు కూడా. సో అలాంటిది ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ఉందో ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు కేసులో ఉంది, అది కూడా కోర్టులో ఉంది. రైట్, ఓకే. వెంకరెడ్డి గారు ఒక నిమిషం. వెంకరెడ్డి గారు, సుమిత్రానంద్ గారు చెప్పాలి. సుమిత్రానంద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి 99 ప్రేక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి రెండిటికి కూడా తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తలేదు. ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పడానికి కేవలం 42% వాళ్ళు చెప్పినంతనే ఇవ్వడానికి ఈ కులగణన జనగణన దాంతో పని లేదు కాదు. వాళ్ళు చెప్పినంతనే ఇస్తున్నారు. కులగణనలో తేలినంత అయితే ఇవ్వడం లేదు, ఇస్తామని చెప్పడం లేదు. అది కూడా ఎన్నికలు జరపాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తలేదు. పాలన పూర్తిగా పడకేసింది. పల్లెలు అయితే అధ్వానంగా మారిపోయినాయి, మురికి కూపాలుగా మారిపోయినాయి. అతివృష్టితో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాయి పల్లెలు కానీ మున్సిపాలిటీ కానీ. పరిస్థితి బాగాలేదు. మరి ఇటువంటి సమయంలో ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించి ప్రజలకు పాలన అందించాల్సిన సమయంలో ఎన్నికలు నిర్వహించలేనితనం, ఆ వైఫల్యం, ఆ భయం, ఎన్నికలు పెట్టాలంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఉన్నటువంటి భయం చేత ఎట్లయితే ఎన్నికలు వాయిదా వేయాలనే ఆలోచన కాంగ్రెస్ ది, దానికి సహకరిస్తూ బీజేపీ ఇద్దరు కలిసి ప్రజలకు, ఇప్పుడు ఒక బీసీలకు మాత్రమే కాదండి, దాది 42% బీసీలో 10% మైనారిటీలను ఎట్లా చేరుస్తారు, ఇంకా ముస్లింలను ఎట్లా చేరుస్తారు, అది ఎట్లా ఇస్తారు, ఏ లెక్క చొప్పున ఇస్తారని చెప్పి అటు బిల్లుల్ని పెండింగ్ లో అట్లానే పెట్టేస్తూ అటు బీసీలనే కాదు యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినట్టే. నేను ఒక బీసీ బిడ్డగా కామారెడ్డి డిక్లరేషన్ లోని ఒక ఈ 42%కే కాదు, అక్కడ బీసీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని, వాళ్ళ చేతిలో వాళ్ళు చేయగలిగిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ఇంతవరకు చేయలేదు. ఇక ఈ 42% మీద చిత్తశుద్ధి ఉన్నదని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో లేదు కాంగ్రెస్, భయంతో ఉంది. ఆ ధైర్యం లేదు, ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్ కు లేదు. వాయిదా వేయాలనే ఇట్లాంటి మరి కోర్టుకు అవకాశం ఇచ్చే విధంగా, మరి కోర్టుకు వెళ్ళింది ఎవరండి? కోర్టుకు వెళ్ళింది ఎవరు? దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది ఎవరు? ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ నాటకాలన్నీ, డ్రామాలన్నీ, ఎన్నికలు వాయిదా వేయడానికి చేస్తున్నటువంటి డ్రామాలన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని రోజులని వాయిదా వేయించగలుగుతారు? ఎన్ని రోజులని ఎన్నికలకు పోకుండా ఉండగలుగుతారు? ఇది తప్పకుండా
ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, ఆగ్రహిస్తా ఉన్నారు. పాలన పడకేసింది. ఏ రకంగా చూసినా నిధులు లేవు, ఏ పాలన లేదు, పరిస్థితి బాగలేదు గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరిపే లేదా ఎన్నికలు జరపాలనే ఆలోచన చిత్తశుద్ధి కాంగ్రెస్ కు ఉన్నట్టు లేదు. మరి ఆ ఎన్నికలు జరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు లేదు. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తా ఉన్నారు. అటు నిధులు ఇవ్వకపోతేనే ఇతరాత్ర మీరు కూడా అన్నారు కదా, మా బీఆర్ఎస్ సమయంలో కూడా నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏపీకి ఇచ్చిన నిధులు తెలంగాణకి ఇవ్వదు. ఎందుకంటే చంద్రబాబు లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉండదు కేంద్రంలో. తెలంగాణ 8 మంది ఎంపీల్లో, బీజేపీ ఎంపీలో 2 మంత్రులు వాళ్ళేం అడగరు. ఈ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు వీళ్ళేం పోరాటం చేయరు. ఇటు ఎన్నికల గురించి చూసినా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి 2 జాతీయ పార్టీలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. మా గ్రామాలని లేదా మా మున్సిపాలిటీని మేము అభివృద్ధి చేసుకుంటాం, మేము పాలించుకుంటాం. అభివృద్ధి తర్వాత సంగతి. కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు తీరే పాలన జరుగుతుంది అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఇగో ఈ వీళ్ళ దొంగాట, నువ్వా నేనా అని దొంగాట ఆడుతూ ఎన్నికలకు పోయే ధైర్యం లేక వాయిదా వేసే విధంగా, ఎన్నికలు జరగకుండా చూసే విధంగా చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడలు, ఈ కుట్రలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా బుద్ధి చెప్తారు. బీసీలను మోసం చేయడం, బీసీలకు దోకా చేయడం ఇది కొత్త కాదు కాంగ్రెస్ కు. అనేక సంవత్సరాలుగా మరి కొనసాగుతూనే ఉన్నది. మళ్ళొక్కసారి హామీ ఇచ్చి ఆ హామీలో 42% అని ఏ లెక్కన ఇచ్చిండ్రో, ఏ కాకి లెక్కలో, మళ్ళీ దానికి ఈ సర్వేలు కులగణనలు చేసి ఏమి తేల్చిండ్రో, డెడికేటెడ్ కమిషన్ తో ఏమి తేల్చిండ్రో, మళ్ళీ అదే 42% పోవడం. అది కూడా మరి గవర్నర్ దగ్గర ఉంటది, పెండింగ్ లో ఉంటది. ఇట్లాంటి సమయంలో మళ్ళీ వీళ్ళు జీవో ఇచ్చి పోవడం, ఇదంతా తెలుసు. ఎన్నిక జరగదని తెలిసి కూడా ప్రజల్లో మేం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ఒక భ్రమ కల్పిద్దాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళే భ్రమలో మునిగి ఉన్నారు. ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్ముతారనే భ్రమ వీళ్ళకు ఉన్నదేమో కానీ కాంగ్రెస్ ప్రజలు నమ్మరు, విశ్వసించరు. తప్పకుండా మీరు ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. సుమిత్రానంద్ గారు నిన్న తెలంగాణ భవన్లో మరి కేటీఆర్, హరీష్ రావు, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్, సో మాజీ మంత్రులు అందరూ, జగదీష్ రెడ్డి ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మహమూద్ అలీ ఉన్నారు. సో దీంట్లో ప్రజల చేతికి మేము ఒక పతాస్త్రం ఇస్తున్నాము, కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పి మరి ఎన్నికలకు సమయంలో కాంగ్రెస్ మీరు సమరశంఖం పూరించినట్టు తెలుస్తోంది. ఈ బాకీ కార్డు ఏంటి చెప్పండి. కాంగ్రెస్ ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలు, మహిళలకి నెలకు 2,500 ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళ అకౌంట్ లో నెలకు 2,500 ఇస్తాము టెన్షన్ గా 1వ తారీఖు అని చెప్పారు. ఆ లెక్కన ఈ 22 నెలల్లో మహిళలకు 55,000 బాకీ పడ్డారండి ఒక్కో మహిళకి. వికలాంగులకు 6,000 పెన్షన్ అని చెప్పిండ్రు. ఆ లెక్కన వీళ్ళకి 44,000 బాకీ పడ్డారు. దివ్యాంగులకు, వృద్ధులకు పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ లెక్కన వాళ్లకు వృద్ధులకు కూడా వీళ్ళు 44,000 రూపాయలు బాకీ పడ్డారు. ఇంకా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని వీళ్ళు దాదాపు 8 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయండి ఇంతవరకు. 8 లక్షల మందికి 1 తులం బంగారం బాకీ ఉన్నారు వీళ్ళు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తామని చెప్పి అది బాకీ ఉన్నారు. ఇట్లా ప్రజలు అన్ని వర్గాలకు కూడా, విద్యార్థినులకు, కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి చాలా ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు మొత్తానికి శివకుమార్ గారు, డాక్టర్ శివకుమార్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. కొన్ని లక్షల కోట్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బాగుపడింది. ముఖ్యంగా మహిళలకు 2,500 ప్రతి నెల ఇస్తామని చెప్పి పింఛను. సో పెంచిన వాటిని పక్క పెట్టండి. ఆ దశకు తీసుకొచ్చింది ఎవరండి? టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేస్తే ఖజానా కాల్ చేసి దొంగల్లాగా దోసిపోయింది ఎవరు? బిఆర్ఎస్ వాళ్ళు కాదా? ఈ రోజు బిఆర్ఎస్ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ
సపరేట్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది మర్చిపోయినరా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, కాంగ్రెస్ వాళ్ళు మటుకు లెక్కలు రాసి పెట్టుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు గతంలో లెక్కలు రాసి పెడితేనే కదా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ చేసిన దోపిడి దొంగతనం వల్లనే ఈ రోజు తెలంగాణ అభివృద్ధి పడకుండా ఈ రోజు కుంటుపడింది. ఈ రోజు ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ హామీలు కానీ అవన్నీ కూడా నెరవేర్చాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన దోపిడితనం గిట బయట పెడితే ఈ రోజు వాళ్ళ దగ్గరికి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా. ఖచ్చితంగా వీళ్ళ మీద చెప్పడం కాదు, వీళ్ళని తీసుకొచ్చి బొక్కలేస్తే అప్పుడు కానీ వీళ్ళందరూ సరిగ్గా అవుతారు. ఏదైతే కాళేశ్వరం కానీ లేకపోతే ఈ కార్ రేస్ కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ కేసులు ఏదైతే ప్రతి దాంట్లో కమిషన్ తీసుకున్నారు. ఇంకా మీరేం మాట్లాడదు, నైతిక హక్కు లేదు అసలు బీఆర్ఎస్ మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దోపిడి దొంగతనం వల్ల ఈరోజు చెరువులు, కుంటలు, నాలాలు కూడా అన్ని కబ్జా చేసి మొత్తం ఎక్కడ పడతాడు అక్కడ ఈరోజు విధ్వంసం చేయడం జరిగింది. ఒక భూముల పైన కూడా చెరబడతారంటారు కదా, ఆ రకంగా చేయడం జరిగింది. దొంగతనంగా ఒక ఇస్త్రీ బట్టలు లేనోడు, రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు ఈ రోజు చాపర్ల మీద తిరుగుతున్న కేటీఆర్ ఎక్కడ పోయిండు? ట్రంక్ పెట్ట పట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావు ఎక్కడ పోయిండు? అప్పుల పాలు కారు ఈఎంఐ కట్టని కేసీఆర్ కవితకు బుర్జు ఖలీఫాల ఏడికేంది సూట్లు వచ్చినాయి, డాలర్స్ కాలనీలు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఎవరు మోసపూరితం చేసిండ్రు, ఎవరు దోపిడి దొంగలు, ఎవరు ఏం చేసిండ్రు అనేది ప్రజలకు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళని బండకు కొట్టిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళని బండకు కొడితే ఈ రోజు ఎవరు పాపం ఈ మహిళా అటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్ద లీడర్లు ఎవరైనా మాట్లాడమనండి. ఇప్పుడు గొర్రెల స్కామ్ ఏమైంది? గొర్రెల స్కామ్ మాట్లాడుతుంది ఆమె మాట్లాడు శివకుమార్ గారు, సుమిత్ర గారు. అదే కాకుండా ఇంకొకటి శ్రీనివాస్ గారు, మా వెంకటరెడ్డి గారు కూడా సూటి ప్రశ్న. ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు బిల్ పాస్ చేస్తారు, సెంట్రల్ కి పోయేసరికి ఏమో మాకు సంబంధం లేదని చెప్పి మా హైకమాండ్ ఏం చెప్తాది అంటే ఈ రోజు బిల్ ఎక్కడికి పాస్ అవుతుంది? ఒక్కసారి ఆలోచించాల. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేస్తుంది. ఏ బకాయిలు ఉన్నాయని ఏదైతే ఇప్పుడు మా బీఆర్ఎస్ నాయకురాలు చెప్పిందో అది ఖచ్చితంగా ఇంకా సమయం ఉంది. బకాయిలన్నీ చెల్లిస్తారా శివకుమార్ గారు? బీఆర్ఎస్ బాకీ కార్డు రూపంలో వాళ్ళు నిన్న మీరు ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో మీరు 100 రోజుల్లో అమలు చేస్తారన్నమాట. వాటన్నిటి విషయంలో క్యాల్కులేషన్ చేసి ఒక్కొక్కరికి ఎంత రావాలని చెప్పి ఒక లెక్క చేశారు. ఆ లెక్కలన్నీ మీరు తీరుస్తారా? బాకీలు తీరుస్తారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని చెప్పి నేను గంటాపదంగా చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళలాగా మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, మెడగోసుకుంటా, కావలి కుక్కలాగుంటా ఇటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 22 నెలల ఇచ్చిన హామీలను పూర్తి చేయకపోవడం కారణం ఈ బీఆర్ఎస్ విధ్వంసమే. బీఆర్ఎస్ చేసిన దొంగతనం వల్లనే ఈ రోజు తెలంగాణ దోచుకోలేని పరిస్థితి. గతంలో ఈ రోజు లోకల్ బాడీస్ అభివృద్ధి కాలేదు, గ్రామాల అభివృద్ధి కాలేదు. గ్రామాలని కుంటుపరచడానికి కారకులు ఎవరు? బీఆర్ఎస్ కాదా? అప్పట్లో కూడా సర్పంచులు వాచ్మెన్ డ్యూటీలు చేయడం జరిగింది. అలా ఆస్తులను తాకట్టు ఇచ్చుంటే వాళ్ళు ఎందుకట్లా చేసేది? ఈ రోజు మాట్లాడేది వందల వేలలాగా మంచి మాట్లాడొచ్చు, కానీ వీళ్ళు చేసిన తప్పులు అనేది ఒక్కసారి సరి చూసుకోమని చెప్పండి. ఓకే ఓకే శివకుమార్ గారు. డాక్టర్ పివి రెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, మీకు శివకుమార్ గారు క్వశ్చన్ అడిగారు కదా. నేనేమంటున్నా, వీళ్ళు ఓకే ఎస్ డెఫినెట్ గా ఏదైతే 42% తీసుకొచ్చారో బిల్లు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసిన, అన్ని పార్టీలు ఆమోదించినాయి, ఎస్ అని చెప్పాము కూడా. భారతీయ జనతా పార్టీ కూడా దాంట్లో ముఖ్యంగా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, తర్వాత స్టడీ చేసి చూస్తే ఎంపరికల్ డేటా, తర్వాత అది ఒక కమిషన్ వేసి తీసుకొచ్చిన తర్వాత కూడా దాంట్లో ఇంకా లొసుకులు ఉన్నాయి. అందుకే ఆ 10% ఏ విధంగా ఇస్తారని ప్రశ్నిస్తే ఇప్పటిదాకా సమాధానం లేదు. దాంట్లో లేదు అంటే ముస్లింలు మొత్తం 99% ఉన్న ముస్లింలందరూ కూడా వీళ్ళ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన మొదటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా అట్లే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అట్లే ఉంది. ఇప్పుడు కూడా అదే తీసుకొస్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, దాంట్లో మీకు చిత్తశుద్ధి ఉంటే 42% పూర్తిగా బీసీ సమాజానికి ఇస్తారా? మీరు ఎందుకు ఇవ్వట్లేదు? లేకపోతే
పూర్తిగా సర్వే చేస్తే ఇంకా 50% పైన వస్తుంది వాళ్ళకి. అది కూడా మీరు చేయలేకపోయారు. అంటే ఎంపరికల్ డేటా ఆధారంగా తీసుకొచ్చిన బిల్ ఏదైతుందో డెఫినెట్ గా రేపొద్దున దానికి చట్టబద్ధత ఉండదు. పూర్తిగా సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఉంటుంది. అదంతా కూడా వీళ్ళు టైం పాస్ గారు ఒకటి శ్రీనివాస్ గారు, వీళ్ళు బీసీ డిక్లరేషన్ ఏదైతే తీసుకొచ్చారు కామారెడ్డిలో, దాన్ని ముందుకు తీసుకోలేకపోతే, దాన్ని రేపొద్దున రిజర్వేషన్ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలందరూ కూడా వీళ్ళని తరుముతారనే ఆలోచనతో అడావిడిగా తీసుకొస్తున్నారు. ఇది అన్నది కూడా దానికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ రాష్ట్రంలో లేనిది ఎక్సెప్ట్ తమిళనాడు రాష్ట్రంలో కూడా 9th షెడ్యూల్ చేర్చిన తర్వాత కూడా అది ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉంది. క్లారిటీ లేదు దాంట్లో, ఎప్పుడైనా ఇష్యూ రావచ్చు దాన్ని. అందుకే నేను ఏమంటున్నానంటే పార్లమెంట్ లో చట్టం తెచ్చి సవరణ చేసిన తర్వాతనే దానికి చట్టబద్ధత వస్తుంది. ఇట్లాంటప్పుడు తప్పితే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ మేనిఫెస్టోలో ఉన్నాయని కూడా భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంకో పార్టీ అమలు చేయాలంటే ఎట్లా చేస్తారు చెప్పండి, నాకు అర్థం కాదు. మీరు దేనికోసం తీసుకొచ్చారు? మీరు హామీలు ఏవే ఇచ్చారు ఇప్పటిదాకా? మీరు హామీలు కానీ 100 వాగ్దానాలు కానీ ఏమైనా అమలు చేసిర్రా? వాటిని అమలు చేయలేని పరిస్థితుల్లో ఈ 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారు? దాని మీద కూడా చిత్తశుద్ధి ఉందా మీకు? అది కూడా డౌట్లు వస్తూ ఉన్నాయి. మీరు ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే హామీలు ఉన్నాయో మీరు రెండు సీజన్లు ఎగ్గొట్టారు. ఏది వానకాలము 2024 వానకాలము ఎండాకాలం సీజన్లో రైతు భరోసా ఎగ్గొట్టారు. మీరు ఇవ్వాల్సింది 9,000 కోట్ల రూపాయలు మీరు ఎగ్గొట్టి మూడో సీజన్ లో అడావిడిగా మొన్న ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ ఇవ్వకపోతే రేపొద్దున రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరు ఓట్లేరని ఆలోచన తీసుకొచ్చారు. అంటే ఆ 18,000 కోట్లు కూడా మరి ఇస్తారా రేపొద్దున? రేపు వచ్చే సీజన్ లో కలిపి ఆ 18,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పేరు మీద ఇవ్వగలుగుతారా? ఎందుకు విద్యా భరోసా పథకం ఉంది, ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళ పిల్లలకి ఇచ్చి 10 లక్షల నుంచి 20 లక్షలు చదువుకోవడానికి బయట దేశాలు పోతే చదువుకోవడానికి ఇవ్వాలి. దాని గురించి పట్టించుకోరు. చాలా ఉన్నాయి చెప్పాలంటే. హామీలన్నీ కూడా తుంగలో తొక్కి దీన్ని హడావిడిగా ముందుకు తీసుకొచ్చి ఏదో పేరు లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చేస్తే మాకేదో క్రెడిట్ వస్తుందని ఆలోచనతో తీసుకొస్తున్న దుర్మార్గమైన ఆలోచన తప్పితే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయకుండా హడావిడిగా తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నారు అనేది నిన్న కోర్టు కూడా చెప్తా ఉంది. అదే సో దీంట్లో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనపడదు. వాళ్ళకి ఒకటి మా క్రెడిట్ రావాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేయాలంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ తప్పితే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కాదు. ముందుగానే చెప్పినాం 2023 ఎన్నికల్లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిసారిగా బీసీని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పిన ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వీళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు కూడా చేయలేకపోతారు. చేయమని చెప్పండి, చూద్దాం. చెప్పమని పోనీ. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగా చేయదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు ఇంతవరకు అని చెప్పి. రెండో పాయింట్, బీసీలకి న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో 27 మంది బీసీలను కేంద్ర మంత్రులు చేసుకున్నాం. ఏ పార్టీ 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఎక్కడ కూడా కనిపించలే. బీసీలకు రాజ్యాధికారం రావాలని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ తీసుకొచ్చినాం బీసీల కోసం. సో అలాంటి భారతీయ జనతా పార్టీ ఎంతసేపు కావాల్సింది ఓటు బ్యాంకు, వేరే ఆలోచన వాళ్ళు చెప్పినన్ని కూడా తుంగలు ముందు బీసీలను కానీ తెలంగాణ సమాజాన్ని కానీ భారతదేశ ప్రజలను కానీ మోసం చేయడానికి ఉన్న ప్రభుత్వ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, అది రాహుల్ గాంధీ. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పటిదాకా మోసం చేసుకుంటూనే వచ్చారు. ఆ మోసాన్ని మేము స్ట్రీమ్లైన్ చేసుకుంటా, కట్టడి చేసుకుంటా, ఎక్కడ కూడా ఏ రోజు పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు బీసీ చేస్తలేరు అది చెప్పండి. లేకపోతే మీ అసెంబ్లీలో మీ పార్టీ తరఫున ప్రతినిధిని ఎందుకు మీరు ఒక బీసీని చేస్తలేరు అది చెప్పండి ముందు. అది చెప్పరు. మేము తెలంగాణలో వస్తే అధికారంలోకి వస్తారా రారా తెలియదు. రాక 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు వచ్చిండ్రు. మీరు దాంట్లోనే మీ దగ్గర సఖ్యత లేదు. భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వస్తుంది చూడండి, మీరు రాసుకోండి. ఇదే ఈ రోజు 28 సెప్టెంబర్ 2020 చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుందని ఎదురుస్తూ ఉన్నారు.
అది ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. తెలంగాణ ఎందుకంటే పట్ల భారతీయ జనతా చిత్తశుద్ధి పార్టీ లేని డబుల్ ఇంజన్ సర్కార్ 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతా ఉన్నాం. అది కాంగ్రెస్ ఏ పార్టీ రకంగా కానీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కానీ తెలుసు. ఫెయిల్యూర్ పార్టీలు భారత్ అడుగుజాడల్లో కేసీఆర్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. అప్పులు కుప్పగా చేస్తా ఉంది. వీళ్ళు చేసిన గొప్ప పని దేశం ఏం లేవు. కోసం, వీళ్ళు వచ్చిన ధర్మం తర్వాత కోసం కూడా అనేది 2 లక్షల పక్కన కోట్ల పెట్టేసింది. రూపాయలు అప్పులు ఈరోజు తీసుకొచ్చారు. ఎట్టి ఇప్పుడు దాకా పరిస్థితుల్లో 2 అధికారంలో లక్షల కోట్ల రావాలా రూపాయలు అనే అప్పులు తెచ్చారు. రకంగానే బీజేపీ ఎక్కడ మీరు వ్యవహరిస్తూ దిగొచ్చు. ఇన్కమ్ జనరేషన్ ఎక్కడ అమిత్ షా చేసి గాని, చెప్పండి. ఇటు నరేంద్ర మోదీ ప్రభుత్వం రీసెంట్ గా మీరు లిక్కర్ లో కూడా మీరు నోటిఫికేషన్ ఇచ్చి దగ్గర మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద అప్లికేషన్ మీద వస్తా ఉన్నాయో 2,000 కోట్ల దగ్గర 2,000 కోట్ల రూపాయలు ఓన్లీ అప్లికేషన్ మీద వస్తా ఉన్నాయి. ఇక లైసెన్స్ ఫీల మీద చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళకి ఏ ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వెల్ఫేర్ కానీ వీళ్ళతో కానే కాదు. తెలంగాణ కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ ప్రభుత్వం లాగా పారిపోయింది. తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఊర్లోకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తరిమి కొడతారు. వీళ్ళకి ఓట్లు వేసే అవకాశాలు లేనే లేవు. ఒక్కటి ఆలోచన ఏంటంటే ఇదంతా ఇప్పటిదాకా తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ వల్లనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి వల్లనో కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు, భారతీయ జనతా పార్టీ వల్ల. భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఏవైతే 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టిరో ఈ రోడ్లు ఇవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులే తప్పితే కేసీఆర్ ఏదో మంచి శక్యత ఉండి తెచ్చుకున్నాడు తప్పితే అవన్నీ కూడా డెఫినెట్ గా ఇదంతా కూడా వీళ్ళ చేత కాదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఒక ప్రాజెక్టు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు మనం చూస్తున్నాం. ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఫిలప్ చేస్తా అని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ చేస్తారు చెప్పండి? ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోలేదు. రేపు పొద్దున విద్యార్థులు కానీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తేనే వీళ్ళకి అర్థమవుతుంది. అంతవరకు వీళ్ళకి అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఇదంతా కూడా కంప్లీట్ లా చెప్తున్నా 100% ఫెయిల్డ్ తెలంగాణ, కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అని చెప్పి క్లారిటీ వస్తా ఉంది. ఇంకా మనం ఒకటి ఆలోచన ఏంటంటే ఎప్పుడు ఇంకా ఒక 2-3 years అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు తప్పితే ఇంకొకటి లేదు ఇక్కడ. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు, సరే రాజకీయాలు బీసీ ఓసీ అది పక్కన పెట్టేట్లయితే రిజర్వేషన్లకు సంబంధించి నా అభిప్రాయం ఏంటంటే రాష్ట్రపతి కానీ లేకపోతే గవర్నర్ కానీ బిల్లులకు ఆమోదం తెలిపి అవి చట్టం అయినప్పటికీ అవి కోర్టులో నిలిచేటువంటివి కాదు అనేటువంటిది గత కొద్ది సంవత్సరాలుగా సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులో నడుస్తున్నటువంటి హిస్టరీ మనకి తెలియజేస్తా ఉంది. ఎందుకు అంటే ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చారు కదా, దీనికి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ 10% కోటాని రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ కానీ లేకపోతే మరొకటి కానీ అదే విధమైనటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 50% పరిమితి ఏదైతే ఎత్తేసి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేటువంటి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఎన్ని అనుమతులు వచ్చినా ఎన్ని చట్టాలు చేసినా అవి ఇప్పుడు ఉన్నటువంటి కోర్టుల్లో వీగిపోవటం ఖాయం. ఎందుకు అంటే ఈ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఏమంటారు, మీకు రాదని తెలిసి కూడా 42% దానికి సంబంధించి అసెంబ్లీలో ఆమోదించారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు, మీరు అమలు తప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. మీకు తెలుసు కానీ అదే బీజేపీ మహారాష్ట్రలో 62% మొత్తం రిజర్వేషన్లు అంటే ఈబీసీ 10%, మిగిలినటువంటి 52% ఉంటే మరొక 16% మరాఠాలకు ప్రత్యేకంగా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మహారాష్ట్రలో ఆడినటువంటి బీజేపీ నాటకం. మరి దాని సంగతి ఏమిటి? మరి ఎందుకని అమలు జరపలేదు అక్కడ? అది కోర్టులో వివాదంలో పడింది కదా. ఆ తర్వాత ఆ 16% తగ్గించి 10% పెట్టినప్పటికీ ఆ 10% కూడా ఇప్పుడు బొంబాయి హైకోర్టులో దాన్ని కూడా సవాల్ చేశారు. అయితే బొంబాయి హైకోర్టు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది, అమలు జరుపుకోవచ్చు అని, తాత్కాలికమైనటువంటి ఆర్డర్. రెండోది, ఈ చట్టాలన్నీ కూడా
ఇప్పుడు 9th షెడ్యూల్లో ఉన్నటువంటి తమిళనాడుది కూడా సమీక్షకు అర్హమైనదే. ఇప్పటికి 2 పిటిషన్లు ఉన్నాయి సుప్రీంకోర్టు ముందు. అందువల్ల 9th షెడ్యూల్ అనేటువంటిది ఒక పరిమితమైనటువంటి రక్షణే తప్ప రాజ్యాంగ సమీక్షకు అతీతమైనటువంటిది కాదు అని సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలో ఒక కేసులో తీర్పు చెప్పింది. మరి అటువంటి దానికి ఇంత వివాదం జరుగుతూ ఉంటే నిజంగా బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉండేట్లయితే మరి ఎందుకని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా అలాంటి అవకాశాన్ని లేదా అలాంటి సదుపాయాన్ని కల్పించేందుకు ఎందుకు ముందుకు రావట్లేదు? బీజేపీ మెజారిటీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నమాట వాస్తవం. అక్కడ కూడా బీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని మరి బీజేపీ కోరుకుంటా ఉందిగా మాటల్లో. కానీ ఆచరణలో అది ఏం చేస్తా ఉంది? ఆచరణలో అదేం చేస్తున్నది ఏమీ లేదు. ఎందుకని రాజ్యాంగ సవరణ పెట్టి ఈ మొత్తం వివాదానికి అంతటికి కూడా అధికారంలో ఉంది కనుక, లేకపోతే బీజేపీని ఎవరు అడగరు, అధికారంలో ఉంది కనుక. అంతేకాదు బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఎందుకు శంకించాల్సి వస్తుంది, ఎందుకు విమర్శించాల్సి వస్తుందంటే రోహిణి కమిషన్ వేసింది నరేంద్ర మోడీ సర్కారు. దాని నివేదిక ఇచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా కానీ మరి దాన్ని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తన దగ్గరే పెట్టుకున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. కేంద్ర ప్రభుత్వానికి పంపమని చెప్పేసి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగైతే గవర్నర్ని వీళ్ళందరినీ అడిగినట్టుగా అమ్మ మీరు పంపించండి మీ దగ్గర ఉన్నది అని చెప్పేసి